హాయ్ అండి అందరికీ. మనం చేసుకోబోయే రెసిపీ చపాతీ ఎలాగ స్మూత్గా ఎలా మంచిగా రావాలో మీకు నేను చేసి చూపిస్తాను. మంచిగా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుంది. తింటే నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది. చూడండి మీరు. పిండి నేను 1/2 kg తీసుకున్నానండి. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, రేపటికి వస్తుందని టిఫిన్కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. నేను సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూను. తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఇవి కలుపుకోవాలి. ఇవి ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి మంచిగా. ఇవి ఇట్లా మెత్తగా తడుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడపాలి. సాఫ్ట్గా తడపాలి. చూడండి ఇట్లా పిసుక్కోవాలి బాగా. ఇట్లా బాగా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా దీనిపైన ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసేసి పెట్టేద్దాము. ఒక 1/2 అవర్ మంచిగా నానాలి. చూడండి ఈ విధంగా అయింది మెత్తగా. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలా విప్పాలి. మెత్తగా ఉంది. చేసేది ఇంకా నీరు పెట్టుకోవాలి. పెంక పెట్టుకోవాలండి. పెంక కాలుతుంది. అంతలోపు మనం చపాతీ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా పౌడర్ వేసుకోవాలి. ఇట్లా మంచి పొరలు వస్తుంది. ఇట్లా పౌడర్ వేసుకుంటే పిండి పౌడర్ అద్దుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా రెడీ చేసుకోవాలి చపాతీ. ఇప్పుడు పెంక కాలింది. పెంక మీద వేసుకుందాము. చూడండి ఇట్లా బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలండి చపాతీ. స్మూత్గా మెత్తగా మంచిగా వస్తుందండి చపాతీ. అగో ఎలా పొంగుతుందో చూడండి. ఇగో అలా పొంగాలి చపాతీ. అట్లా పొంగితే మంచిగా మనకి లేయర్స్గా మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి మొత్తం చుట్టూ. చూడండి మన చపాతీ ఎంత మెత్తగా అయిందో. ఇంకో ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే విరిగి వచ్చేస్తుందండి. ఇగో 3 లేయర్స్ వచ్చాయి చూడండి. 3 లేయర్స్ వచ్చాయి. ఇలా పప్పు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో.